హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా కర్రీ వచ్చేసి టమాటా బంగాళదుంప గ్రేవీతో కర్రీ చేస్తున్నా. కావాల్సినవి ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలి, పచ్చిమిర్చి, ఆనియన్, బంగాళదుంప, టమాటా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. బాండీ పెట్టేద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర వేసేద్దాం. కరివేపాకు వేసేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేద్దాం. కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు వేసేద్దాం. బాగా కలయబెడదాం. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోయి చాలా టేస్టీగా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు బాగా కలయి పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాం. పచ్చివాసన పోయేదంతా 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈరోజు నేను పూజ చేసుకున్నాను. చూడండి, మా అమ్మవారు, మా అమ్మ దుర్గమ్మ, లక్ష్మీ అమ్మవారు, సాయిబాబా, నీలంపాటి అమ్మవారు, సాంబశివ, సత్యనారాయణ స్వామి, ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి కళ్యాణం, పార్వతీ పరమేశ్వర్లు. ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా, బంగాళదుంప కట్ చేసిన ముక్కలు వేసేద్దాం. అందులో ఇంకొంచెం ఉప్పు వేసేద్దాం. ఇందాక ఆనియన్స్ కోసం ఉప్పు వేసాము. ఇప్పుడు ఇంకొంచెం కళ్ళు ఉప్పు వేసేసి బాగా కలిపి పెట్టుకుందాం. బాగా కలిపేద్దాం ఫ్రెండ్స్. సిమ్ములో పెట్టుకుంటే కూర చాలా టేస్టీగా వస్తుంది. ఏ కూరైనా సిమ్ములో పెట్టుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మూత పెట్టేస్తున్నా. రైస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. మా పిల్లలకి బాక్స్కి క్యారేజీ స్కూల్కి రెడీ అవ్వాలి కదా. చూడండి ఫ్రెండ్స్, నూనె అంతా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో దంచిన చిన్నులపై రెబ్బలు 2, 1 స్పూన్స్ కారం, మీకు తగినంత కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు తగినంత కారం.